వాకిట్ల కూసోని జాకెట్లు గుట్టంగా సప్పట్లు కొడతావా ఓ రాములు బావా, సప్పట్లు కొడతావా ఓ రాములు బావా. మా ఊరు బక్కోడు ఉన్నోడు ఒక్కోడు నాకొక్క సోపాతే, నా సక్కటి పోరి వానికి కొట్టింగే నేను సప్పట్లు మారి. ఈరోజు మన పాట మాటల్లో స్పెషల్ గెస్ట్ జోగుల వెంకటేష్. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా ఆ పాట ఫేమ్ మనతో ఉన్నారు. అంటే ఫస్ట్ మీకు సాంగ్ ఎలా రాయాలనిపించింది అసలు? అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నాకు రాహుల్ అన్న సుప్లిగన్. ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఉడుకుడుకు రొట్టెల సాంగ్ ట్రెండ్ లో ఉన్నది. అసలు అది ఎలా, పాట ఎలా పుట్టింది? మా అమ్మ ఇచ్చింది నాకు ఇది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నో. సేకరణ అంటే ఎవరి దగ్గర తీసుకుంటారు మీరు? ఇదే పొలాలల్లా పాటలు పాడతారు చూడు. నడుము వడ్లాడమేస్తా కృష్ణమూర్తి, నన్నేరు దాటించవయ్య కృష్ణమూర్తి. నడుము వడ్లాడమేస్తా కృష్ణమూర్తి, నన్నేరు దాటించవయ్య కృష్ణమూర్తి. నడుము వడ్లాడబోతే గొల్లబామ, నిన్నేరు దాటించలేని గొల్లబామ. యూట్యూబ్ లో టాప్ 3 లో ఉంటారా, టాప్ 5 లో ఉన్నారా? ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే టాప్ 1 అయితే మనదే ఉన్నది. అప్కమింగ్ వాళ్ళకి మీరు అంటే తను ఎలా స్టార్ట్ చేస్తే దాంట్లో సక్సెస్ అవ్వగలదంట? ట్యూన్ ఎంచుకునే కాడని మంచి మంచి ట్యూన్స్ ఎంచుకోవాలి. ఫాల్తు టూల్స్ తీసుకుంటే అవి. స్టార్టింగ్ లో మీరెంత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఎలా ఉంది? నేను చేసినప్పుడు 25,000 లో ఒక సాంగ్ అనేది కంప్లీట్ అవుతుండే. ఇప్పుడు గల్లీలో ఒక్కడు పాట ఉంది కదా సాంగ్, చాలా ఫేమస్ అయింది. మా గల్లీలో ఒక్కడు పోరాడు అందగాడాడు, నన్ను చూస్తాడు నన్ను చూసిన చూడనట్టుంటాడు, నవ్వుతుంటాడు కన్ను కొడతాడు సైగ చేస్తాడు. మా గల్లీలో ఒక్కడు పోరాడు అందగాడాడు, నన్ను చూస్తాడు నన్ను చూసిన చూడనట్టుంటాడు. ట్యూన్స్ చేస్తున్నారు, లిరిక్స్ రాస్తున్నారు, మరి సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా? మన గల్లీలో ఒక పోరాడు సాంగ్ చూసిన తర్వాత సుబ్బు అని చెప్పి ఒక ఫిలిం డైరెక్టర్ ఇంతకుముందు ఈగో సినిమా చేసిండు. సినీ ఫోక్, ఈ ఫోక్ సాంగ్ దానికి ఏంటిది డిఫరెన్స్ ఏంటి? సినీ ఫోక్ అంటే ఎట్లా అంటే టెలివిజన్ విషయం వచ్చినాక అందరూ బిగ్ బాస్, ఫోక్ సింగర్ కూడా బిగ్ బాస్ పోతున్నారు. అంటే మీకు ఏమైనా ఆలోచన ఉందా? లేకుంటే ఆలోచన అంటే నేను పిలిస్తే వెళ్తా, నా అంతా నేను పోవాలని చెప్పి నన్ను పిలవండి అని చెప్పి నేను కోరుకోను. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటల్లో స్పెషల్ గెస్ట్ జోగుల వెంకటేష్. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా ఆ పాట ఫేమ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పాట గురించి, ఆయన లైఫ్ స్టైల్ గురించి మనం తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు, రికార్డింగ్ లో ఉన్నారు. కాల్ చేసినప్పుడు ఎలా ఉంది పాటల ప్రయాణం? ఇప్పుడైతే ఇంకా ఫుల్ బిజీ ఉన్నా, నడుస్తుంది, ఫుల్ బిజీ నడుస్తుంది ఇప్పుడైతే. ముందుగా మీకు పేరు తెచ్చిన పాటతో స్టార్ట్ చేద్దాం. ముందుగా అంటే నాకు నా లైఫ్లో నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి వెస్టర్న్ సాంగ్. అది ఎట్లుంటుంది అంటే, పోరిను కసక్కే నిన్ను చూస్తే షక్కే ఎక్కుతుంది నా గుండెలోన ఏదో కిక్కే, పోరిను కసక్కే నిన్ను చూస్తూ ఉంటే షక్కే ఎక్కుతుంది నా గుండెలోన ఏదో కిక్కే, నువ్వు దూరం ఉంటే నా ప్రాణం పోతున్నదే, నువ్వు దూరం అంటే నా ప్రాణం పోతున్నదే, నువ్వే దగ్గరకొచ్చి ముద్దే ఇచ్చి వెళ్ళిపోతే ఎలా, చిట్టి నడుమే చూస్తూ ఉంటే బీరులాంటి ప్రశ్న ఎక్కిస్తుంది నా నెత్తికి ఇంకా నిశం, చిట్టి నడుమే చూస్తూ ఉంటే బీరులాంటి ప్రశ్న ఎక్కిస్తుంది నా నెత్తికి ఇంకా నిశం. ఇట్లుంటది సాంగ్. ఈ సాంగ్ వచ్చేసి నేను అంతకుముందు నేను ఫస్ట్ షూట్ చేసిన, బట్ షూట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మొన్న దుబాయ్ పోయినా షూటింగ్ కోసమే. ఇదే సాంగ్ ని మళ్ళీ అక్కడ దుబాయ్లో మళ్ళీ రీషూటింగ్ చేసిన. మన ఫారినర్స్ అమ్మాయిని, ఒక ఆమె అమెరికన్ అమ్మాయి, ఇంకొక ఆమె రష్యన్ అమ్మాయి, ఇద్దరిని పెట్టి దుబాయ్లో చేసిన. పెద్ద పెద్ద కార్లు పెట్టి మనిషి. నేను ఎట్లయితే నేను నా లైఫ్ లో ఒక సాంగ్ చేయాలనుకున్నా అది ఈ సాంగ్ తోని చేశాను అన్నట్టు, ఈ ఆడియోతోని. ఓకే, ఇట్లా దుబాయ్ విషయం వచ్చింది కనుక, అంటే మీరు ఇంత ముందు గల్ఫ్ లో ఉన్నారు, గల్ఫ్ లోనే సాంగ్స్ తీద్దాం. అవునవునా? సో అది ఎట్లా జరిగింది అసలు? గల్ఫ్ లో
గల్ఫ్ కష్టాలు. నేను ఇంతకుముందు గల్ఫ్ వర్క్ పైన పోయినాను. ఉమ్, అదే దేశం ఇప్పుడు మొన్న నేను షూటింగ్ అని చెప్పి ఉమ్, తిరగనీకి ఎంజాయ్ చేయడానికి పోయినా అంతే. ఉమ్. అట్లా అంటే ఫస్ట్ మీకు సాంగ్ ఎలా రాయాలనిపించింది అసలు? అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఏ సాంగ్ చూసి ఇన్స్పైర్ అయ్యారు? నాకు రాహుల్ అన్న సిప్లీగంజ్, ఉమ్, రాహుల్ అన్న పాటలు వినటం ఎక్కువ. సో అందుకే ఫస్ట్ వెస్టర్న్లో పోయినా కానీ నా దగ్గర వెస్టర్న్ కోరుకోలేదు జనాలు. ఉమ్, ఫోకే కోరుకున్నారు. ఉమ్, ఫస్ట్ వెస్టర్న్ చేసిన, జనాలు అంత పెద్దగా తీసుకోలేదని. దాని తర్వాత ఇంకొకటి లవ్ ఫీలర్ సాంగ్ చేసిన. ఉమ్, దాని తర్వాత ఫోక్ చేసిన. ఫోక్ చేస్తే కొంచెం రెస్పాన్స్ మంచిగా వచ్చింది. ఉమ్. దాంతో కొంచెం హైప్ వచ్చింది అన్నట్టు. ఈ అప్పటి నుంచి ఒకటి అట్లా ఇప్పుడు ఒక 1100 పైన సాంగ్స్ చేసిన. ఓకే, 1100 పైన చేశారు. ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఉడుకుడుకు రొట్టెల సాంగ్ ట్రెండ్ లో ఉన్నది. అసలు అది పాట ఎలా పుట్టింది? మీరు అసలు ఇది సేకరణ సాంగ్ ఎట్లా ఇది తీసుకున్నారు? సేకరణ సాంగ్. ఇది మా అమ్మ ఇచ్చింది నాకు. ఇది ఉమ్, కొంచెం ఇస్తే నేను మొత్తం రాసేసిన. ఉమ్. ట్యూన్ అంటే ఇస్తే సేకరణ కన్నా ఇప్పుడు ముందు ఏముండే? ఒరిజినల్ సాంగ్ ఏముండే? మీరు మార్చక ముందు ఒరిజినల్ సాంగ్ ఎలా ఉండేది? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్నుడలేను వారికి మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయినాదా ఒక్కదాన్నోయి. ఇవి ఈ లైన్ మాత్రమే చెప్పింది. ఉమ్, ఇది ఒరిజినల్. ఉమ్, దీనికి నేను ఇంకా కలిపేసిన, మొత్తం సాంగ్ కలిపి రాసిన, మొత్తం ఆ సాంగ్ మొత్తం కంప్లీట్ చేసిన. అంటే పల్లవి అయితే ఇదే యాజ్ ఇట్ పల్లవి. పల్లవి అయితే సేమ్ టు సేమ్ ఇదే. ఉమ్, అదే పల్లవి తీసుకొని ఆ పల్లవి దాన్ని ఏం చేంజ్ చేయాలి. పల్లవిని ఓన్లీ ఫస్ట్ లైన్ ఒకటి, ఇప్పుడు నేను వాడిన లైన్ ఒకటి మాత్రమే అది ఇస్తే దాంతో పాటు మొత్తం నేను రాసేసిన అన్నమాట ఆ సాంగ్. ఉమ్, దాని తర్వాత అందమైన దాన్ని ఇంట్లో నేను ఉండంగా పక్కదారి నువ్వు దక్కకేనాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్నుడలేను వరకు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయినాదా ఒక్కదాన్నోయి అని చెప్పి ఇక మిగతాదంతా ఉమ్, మన ఆస్తిపాస్తులన్నీ దానింట్లో పెడుతుంటే మన ఇల్లు చిన్నవుతున్నదే నాదా ఒక్కదాన్నోయి ఇట్లా ఈ ఒక్కదాన్ని ఉండలేను వరకు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి రాదా అని చెప్పి ఆమె బాధపడుతుంటది అన్నట్టు. అంటే ఓన్లీ లిరిక్స్ చేంజ్ చేసిండ్రా? ట్యూన్ అడ్జస్ట్మెంట్ కానీ అట్లా? ట్యూన్ సేమ్ Tune as it is ఆస్టిస్ అదే. ఇంకేమున్నాయి సేకరణ సాంగ్స్ హిట్ అయినాయి మీవి? చాలా ఉన్నాయి. ఇది దాదాపు సాంగ్స్ అన్ని నేను చేసిన సాంగ్స్ అన్ని చాలా హిట్లు ఉన్నాయి. ఉమ్, నాకు ఫ్లాప్స్ కన్నా ఎక్కువ హిట్సే ఉన్నాయి. ఫ్లాప్స్ దగ్గర తక్కువ. ఫ్లాప్స్ నాకు ఏంటంటే నేను చేసిన పాటలలో మినిమం ఒక 15% ఉంటుంది అంతే. ఉమ్. 85% అన్ని మంచి హిట్స్ ఉన్నాయి. అంటే మినిమం హిట్స్ అట్లా. సేకరణ అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు మీరు? ఇదే పొలాలల్లో పాటలు పాడతారు చూడు, ఉమ్, వాళ్ళ దగ్గర సేకరించడం పాటలు. అమ్మ ఏమైనా మంచి పాటలు ఉంటే ఒకసారి చెప్పురమ్మా, వాటిని మంచిగా చేసి మీకు మళ్ళా ఫోక్ సాంగ్స్ ద్వారా మీకు అందిస్తాం అని చెప్పంటే వాళ్ళకు వచ్చిన పాటలు ఏమైనా ఉంటే చెప్తున్నారు. ఉమ్. అట్లా మా అమ్మనే నాకు చాలా సాంగ్స్ ఇచ్చింది. ఓకే, మీ అమ్మగారు ఇచ్చారు. మీ అమ్మగారు ఇచ్చిన ఏంటి ఇంకో సాంగ్ ఇది కాకుండా ఇంకా? చాలానే ఉన్నాయి మా అమ్మ ఇచ్చిన సాంగ్స్. రంగు రంగులింటి కాడ రాయి చెట్టు పొలం కాడ మొన్నగొన్న పట్టు రైక 10 వక్కల్లా ఎరో జోగులల్లా ఎంకటి నా ఎందు పాపం లేదురో జోగులల్లా ఎంకటి మిద్ద కట్టి 7 మిద్దాలెల్లగట్టి మిదలకెళ్ళి చూసుకుంటా వాడు సైగా చేసరు జోగులల్లా ఎంకటి నా ఎందు పాపం లేదురో జోగులల్లా ఎంకటి అని చెప్పి ఈ పాట మా అమ్మనే ఇచ్చింది. కాకపోతే ఇది రాసింది నేను కాదు, నా పైన ఒక అభిమాని లాంటి వాడు, తమ్ము లాంటి వాడు, మంచి అతను కూడా మంచి రైటరే. భీమనపల్లి శ్రీశైలం భీమనపల్లి శ్రీశైలం అని చెప్పి అతను నా పైన అన్న నీ పైన రాత అన్న చెప్పి ఆయన ఇష్టంతో ఆయన అభిమానంతో నా పైన రాసిండు. అది ఒక 20 మిలియన్స్ అయింది, అంటే 2 కోట్ల మంది చూసారు. లిరిక్స్ నేను విన్నాను లాస్ట్ లో. అంటే నా పైన ఉంటుందా కామెడీ కాదు. నేను ఏమన్నా అంటే పాట రాసేటప్పుడు నేను ఒక ముచ్చట చెప్పిన అన్నట్టు, శ్రీశైలం పాట రాసేటప్పుడు మంచి ప్రాసతోటి రాసుకోవాలి, ఇట్లా రాసుకోని చెప్తున్నప్పుడు మధ్యలో ఒక తుమ్మిన తర్వాత నేనేమన్నా ఆయన తమ్ముడు నేను దుమ్మినా ఆయన ఇది కూడా రాసుకునేవని చెప్పి అన్నందుకు నన్ను భలే నవ్విస్తుంది అన్న అని చెప్పి షార్ట్కు పీటేసుకొని మందిని నవ్వించడం అని చెప్పి ఉంటది అన్నట్టు లిరిక్. అది బాగుంటది అది లిరిక్. ఆ ఒక్క లిరిక్ తోని ఇంకా ఆ సాంగ్ ఇంకా నాకు బాగా కనెక్ట్ అయిపోయారు నా పాటకు. నా పాట అంటే పల్లె పాటలెల్లటోడ కలుపుకోలు మాటలోడ మందిని నవ్వించటోడ వట్టి నిందాల దురో జోగులల్లా ఎంకటి నీ పాటలే వింటున్నారో వెళ్ళిపోయి సాటుకి అని చెప్పి రాసింది. మంచిగా ఉంది. ఆ పదాలకి నాకు సెట్ అయింది కాబట్టి జనాలకు కూడా కనెక్ట్ అయిపోయింది ఎక్కువ. అవునవును. అట్లా నా ఫ్యాన్స్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ పాట బాగుందని చెప్పి. అట్లా
అలాగే మీరు యూట్యూబ్లో టాప్ 3లో ఉంటారా, టాప్ 5లో ఉన్నారా ఫోక్ సాంగ్లు? నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే టాప్ 1 అయితే మనదే ఉన్నది ఇప్పుడు ఆ యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ లా, ప్యూర్ ఫోక్ లా. ఎస్, ఫోక్ సాంగ్ ప్రొడక్షన్ వైపున చాలా మందికి అనుమానాలు, అంటే దీంట్లో వస్తాయి ఆ పెట్టుబడులు పెడితే అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని చాలా మంది డౌట్లు ఉన్నాయి. అంటే ఇలా మీరు సక్సెస్ ఉన్నారు కనుక మీ అప్కమింగ్ వాళ్ళకి మీరు అంటే దాన్ని ఎలా స్టార్ట్ చేస్తే దాంట్లో సక్సెస్ అవ్వగలదంటారు? ట్యూన్ ఎంచుకునే కాడనే మంచి మంచి ట్యూన్స్ ఎంచుకోవాలి. ఫాల్తు టూల్స్ తీసుకుంటే అవి కష్టం, అవి పోవడం, జనాలకు కనెక్ట్ అవ్వడం కష్టం. సో ఇప్పుడు మనకు ట్యూన్ క్యాచీగా ఉండాలి. అంటే ఒక్కసారి ట్యూన్ వింటే అది జనాల లోట్ల మళ్ళీ ఆడుతుంది అనిపించినప్పుడు అటువంటి ట్యూన్ తీసుకొని ముందుకు దాన్ని లిరిక్ రాపించుకొని మ్యూజిక్ చేయించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇక నార్మల్గా కొంచెం లైట్గా ట్యూన్ అటు ఇటు ఉంటే చేయొద్దు అని చెప్తున్నాను నేను జనాలకి, ప్రొడ్యూసర్లకు చెప్తున్నా ఈ ఒక్క మాట అట్లా. సో ఇది స్టూడియో వరకు, అంటే ఇప్పుడు పిక్చరైజేషన్ అదంతా మొత్తం ఎంత ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది ఎలా అంటే మీరు నార్మల్గా అప్కమింగ్ చేయాలనుకుంటే సాంగ్ బట్టి గింత మనం చెప్పలేము. మనం ఇప్పుడు 20,000 మ్యూజిక్ ఉంటుంది, 30,000 మ్యూజిక్ ఉంటుంది, మన 1 lakh కూడా వేయించుకోవచ్చు. 1 lakh మ్యూజిక్ మనం పెట్టేదాన్ని బట్టి, మనం అక్కడ ఎంత ఎఫర్ట్ పెడితే అంత అవుట్పుట్ వస్తుంది, అంత పేమెంట్ కూడా అవుతుంది. అట్లా స్టార్టింగ్ లో మీరెంత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? నేను చేసినప్పుడు 25,000 ఒక సాంగ్ అనేది కంప్లీట్ అవుతుండే. ఇప్పుడు ఇప్పుడు ఎంత? ఇప్పుడు మినిమం 120. అంతే, అంటే ఓన్లీ సాంగ్ వరకేనా? సాంగ్ మొత్తం అవుట్పుట్ మొత్తం వీడియోతో సహా యూట్యూబ్లోకి రావడానికి 120 పైన అవుతుంది. మీరు ఇంకో పాట కూడా ఫేమస్, అది గల్లీలో. అంటే ఈ 120 పైన అవుతుందంటే జనాలు, అంటే చూసే జనాలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ, ఇది మనం పెట్టే రేంజ్, ఇది హై రేంజ్ పెట్టిన వాళ్ళకి ఈ 120 అవుతుంది అన్నట్టు. ఇక నార్మల్గా అంటే మనం నార్మల్ కూడా చేసుకోవచ్చు. ఫోక్ మన 80,000 60 అంటే కాదు కానీ 80,000 దాకా నడుస్తుంది. 80,000 మంచి అవుట్పుట్ తీసుకురావచ్చు. ఇప్పుడు గల్లీలో ఒక్కడు పాట ఉంది కదా సాంగ్, అది చాలా ఫేమస్ అయింది. ఓకే, ఒకసారి పాడండి ఆ పాట. మా గల్లీలో ఒక్కడు పోరాడు, అందగాడాడు, నన్ను చూస్తాడు, నన్ను చూసిన చూడనట్టుంటాడు, నవ్వుతుంటాడు, కన్ను కొడతాడు, సైగ చేస్తాడు, వాడు మురుపాల ముద్దుల కృష్ణుడు, తెలివి గల్లోడు, తెల్లగుంటాడు, నన్ను సాటు కలిసి ముచ్చటంటాడు, ముద్దులంటాడు, లల్లి చేస్తాడు. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇది మొత్తం డూ 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 అని ఉంటుంది అన్నట్టు. మొత్తం సాంగ్ ఫస్ట్ నుంచి అయిపోయేదాకా మొత్తం డూ డూ అని చెప్పి మంచి ప్రాసతోని, మంచి కాన్సెప్ట్ తోని, కంటెంట్ తోని ఉంటది అట్లా. ఇది కూడా సేకరణ సాంగ్, ఇది సేకరణ సాంగ్. ఫస్ట్ మా అమ్మ ఇచ్చిన ట్యూన్ ఒక వెరైటీ ఉంటది, కామెడీ ఉంటది, అది కూడా బాగుంటది. ఒకసారి పాడండి. అది ఎట్లుంటది అంటే, వాడంగంగి సైకాల దొక్కాడు, డయ్యట కారట మీరట, మిల్ల కన్నట పోరి రాదట, అది కాదట అని ఈ టైప్ లో ఉంటది. నేనేం చేసిన దీన్ని కొత్తగా జనాలకి కనెక్ట్ కావాలంటే దీన్ని ఇట్లా ఈ విధంగా కాకుండా ఇంకా మా వెస్టర్న్ వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు మూవీ వాళ్ళకి కానీ వెస్టర్న్ వాళ్ళకు కూడా అందరికి కనెక్ట్ అయ్యేలాగా ఉండాలంటే కొంచెం కొత్త చేద్దామని చెప్పి నేను ఏం చేసిన, మా గల్లీలో ఒక్కడు పోరాడు, అందగాడాడు, నన్ను చూస్తాడు, నన్ను చూసినా చూడనట్టుంటాడు, నవ్వుతుంటాడు, కన్ను కొడతాడు, సైగా చేస్తాడు అని చెప్పి ఇట్లా రాసి ఈ జనరేషన్ కి తగ్గట్టు వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు రాసిన అన్నట్టు. ఇట్లా అంటే ఇప్పుడు మీ అమ్మగారి దగ్గర కాకుండా ఇంకా వేరే దగ్గర ఎక్కడ ట్యూన్స్ ఎక్కువ, ఎవరి దగ్గర సింగర్స్ దగ్గర తీసుకుంటారా? అంటే ఇప్పుడు పాపులర్ సింగర్స్, ఫోక్ సింగర్స్ దగ్గర లేదు, నేనే రాస్తా కదా జనాలకి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కి ఏమైనా పాట కావాలంటే నేనే రాస్తా. నేను సేకరణ సాంగ్స్ ఏమైనా ఉంటే చూసి తీసుకొని చేస్తా. అంటే ఇప్పుడు ఉషక్క ఫోక్ సింగర్, ఉషక్క కూడా నాకు ఇచ్చింది, కాంబినేషన్ లో సాంగ్స్ ఉన్నాయి. అది కాకుండా ఉషక్క కూడా నాకు కొన్ని ట్యూన్స్ ఇచ్చింది, మంచి మంచి ట్యూన్స్ ఇచ్చింది. ఒకసారి పాడండి. అర్రే కారచ్చనే కోన్రొల్ల నరసమ్మ, కారచ్చనే కోన్రొల్ల నరసమ్మ, కారెత్తే నాకింది నాకు చెప్పకు గుమ్ముల్ల నరసయ్య, నాకు చెప్పకు గుమ్ముల్ల నరసయ్య, నువ్వయ్య తొవ్వల నేనస్తానే కోన్రొల్ల నరసమ్మ, కారెక్కవే కోన్రొల్ల నరసమ్మ, మా ఊళ్ళు నేను చూస్తా నలిపేస్తారు గుమ్ముల్ల నరసయ్య, నలిపేస్తారు వెళ్ళవయ్యా, ఇట్లా అన్నట్టు. అది కానీ బండి మీద ఓ ఏటి అందగాని వెవ్వారి కొడుకావు, అందగాని ఇది ఏం పేరు ఉన్నది, పేర్లొల్ల పిలగాన్ని నా పేరు భాస్కరు, మరదాలా నీ మేనత్త కొడుకును, మరదాలా నీ ముద్దుల బావాను అదే పెట్టుంటది అన్నట్టు. ఇంకున్నాయి ఏది, బయట స్కూటర్ ఉన్నదో జనారెడ్డి, ఆడికి పోతున్నవో జనారెడ్డి,
అరే అల్లర బొల్లారమే కమాలమ్మ తొందరమయ్యేస్తానే కమాలమ్మ. అంటే ఇది కొంచెం ఇది కెమెరా పట్టినోడు ఆ టైప్ అంటే సిమిలారిటీ ఉంది ఆ ట్యూన్. ఆ ట్యూన్స్ కొన్ని దగ్గర ఉంటాయి పాటలకు. ఇప్పుడు మరి సెకండ్ హ్యాండ్ ట్యూన్స్ ఎందుకు ఇప్పుడు నార్మల్ గా క్రియేటివిటీ చేసి అన్ని సెకండ్ హ్యాండ్ ట్యూన్స్ అవుతున్నాయి. క్రియేటివేషన్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సాంగ్స్ ఉన్నాయా మీవి? క్రియేటివేషన్ సాంగ్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే జనాలకు సేకరణ ట్యూన్స్ అయితేనే జనాలకు వినసొంపు ఉంటుంది, దానివల్ల బెటర్ ఉంటుంది. నేను చేసిన నార్మల్గా నేను ట్యూన్ చేసిన ఎక్కువ జనాలు కనెక్ట్ దానికి అడాక్ట్ గారు, కనెక్ట్ కూడా గారు. సో ఎట్లంటే నేను ఒకటి చేసిన విననీకి డీజే లాగా ఉంటుంది, కాకపోతే అది ఫుల్ సాంగ్ రాలే, బాగుంటుంది సాంగ్. అది చూద్దాం, అది జనాలకు కనెక్ట్ అవుతుంది కదా చూద్దాం. ఇప్పుడైతే ప్రొమో వచ్చింది, ఫుల్ సాంగ్ రాబోతుంది. అది ఎట్లుంటే సాంగ్ అరే రే గోలుకొండ కిలా మీద నీకు గజులు పెడతానే రాయ పిల్ల రదమ్మ నీకు గజులు తెచ్చిన రవమ్మ, రాయ పిల్ల రదమ్మ నీకు గజులు తెచ్చిన రవమ్మ. గోలుకొండ కిలా రాను నీతో రాను పవయ్యో, నేను రాను రజయ్య నీ గజులు నాకు వద్దయ్యా, నేను రాను రజయ్య నీ గజులు నాకు వద్దయ్యా. అరే చార్మినార్ కాడ నీకు ఛాయదాగిపిస్తానే రాయ పిల్ల రదమ్మ నత ఛాయదాగరవమ్మ, రాయ పిల్ల రదమ్మ నత ఛాయదాగరవమ్మ. ఇట్లుంటది అన్నట్టు సాంగ్. ఇది కూడా బాగుంది, ట్యూన్ బాగుంటది. ఇది కానీ చూద్దాం జనాలకు కనెక్ట్ అవుతుంది కాదన్నది ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే తెలుస్తుంది. అట్లా ట్యూన్స్ చేస్తున్నారు, లిరిక్స్ రాస్తున్నారు, మరి సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా? వైపు అడుగులు వేస్తున్నారా? అయితే మొన్న గల్లీలో ఒక పోరాడు సాంగ్ చూసిన తర్వాత సుబ్బు అని చెప్పి ఒక ఫిలిం డైరెక్టర్ ఇంతకుముందు ఈగో సినిమా చేసిండు, అది మంచి హిట్ అయింది అతనికి. అతని దగ్గర నుంచి నాకు కాల్ రావడం మంచి హ్యాపీగా ఫీల్ అయినా. అతను ఇప్పుడు నెక్స్ట్ బ్యూటీ అనే మూవీ తీస్తుండు, దాని గురించి కూడా మాతో మాటలు నడుస్తున్నాయి. ఇక చూద్దాం ముందు ఏం జరుగుతుంది. సినిమా విషయాలకు వచ్చినాక సినీ ఫోక్, ఈ ఫోక్ సాంగ్ దానికి ఏంటిది డిఫరెన్స్ ఏంటిది? సినీ ఫోక్ అంటే ఎట్లా అంటే మా గల్లీలో ఒక్కడు పొరడు సాంగ్ ఉంది కదా, ఇది సినీ టైప్ ఫోక్ లాగా ఉంటది. ఇక నార్మల్ ప్యూర్ ఫోక్ అంటే అర్రర్రే ఆటాన ఆగు తెచ్చిన్నే పిల్ల ఓగంగా తినుమానే చేతికిచ్చిన్నే పిల్ల నాగంగా, అగు మీద మన్ను వాడనిరో అయ్యో నారాజు, నీ మీద మనసు లేదేమిరో పిల్లగ నారాజు, నా మీద మనసు లేకపోతే పిల్ల ఓగంగా అడుగుల్ల మందు వస్తానే పిల్ల నాగంగా అని చెప్పి ఇది ఉన్నది కదా, ఇది ప్యూర్ ఫోక్, అది సినీ ఫోక్. సినీ ఫోక్ ఇప్పుడు ఇది కాకుండా గల్లీలో ఒక్కడు పౌడర్ కాకుండా ఇంకేదన్నా పాట పాడండి. నాదే ఒక సాంగ్ ఉంటది, ముద్దు ముద్దులగుమా ముద్దు ముద్దులగుమా అందాల బాబు బొమ్మ నేనేరా ఓ బావా, సక్కాని వన్నెలున్న సుక్కవలె మెరుస్తున్న పిల్లనురా రసగుల్లనురా చూడ సక్కనైన బొండు మల్లెనురా నానా 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 అని చెప్పి ఇది సినీ ఫోక్ సాంగ్. ఇది అంటే నేను రాసిన సాంగ్స్ కానీ రాస్తా ఉంటాం కదా, అన్ని లిరిక్స్ గుర్తుండవు అట్లా. అట్లా సినిమా సాంగ్స్ ఏమైనా రాసారా? అంటే రిలీజ్ కాకుండా మీరు రాసి పెట్టుకుని ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఎంతో కొంత మనకు నమ్మకం లేకుండానే సినిమా సాంగ్స్ రాయలేం కదా, అట్లా మీరు రాసి పెట్టుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? నా కలలో రాని నువ్వే నా మనసు దోచవే నమదిలోనా ఓ మాయేదో చేసావే, ఓ నా చెలియా గుండెలోని వలనే మాయేదో జరిగే నీకు నా దిల్లిచా, నా కలలో రాని నువ్వే నా మనసు దోచవే నమదిలోనా ఏదో చేసావే, ఇట్లుంటది అన్నట్టు. అంటే సాంగ్ రాయాలని ఎక్కడ ఇన్స్పిరేషన్ ఎట్లా? అది కానీ ఇంకోటి ఉంటది మూవీ టైప్ సాంగ్. మొదటిసారి నిన్ను చూసా నీ పేరులోన పడిపోయా, ఎంత పని చేసావే ఎంత అందం నీది, నా కళ్ళ నిండా నీ రూపం నా మనసులోన నీ ధ్యాసే, ఏ మాయ చేసావే ప్యారు పాగల్లయ్యా నువ్వు అనన్నా కాదని అన్నా, నా గుండె లోపల కొలువైన దేవత అది నువ్వే అని ఫిక్స్ అయిపోయానే, ఒకసారి చూడవే నాతో మాటలాడవే ఓ ఇట్లుంటది అన్నట్టు సాంగ్. అంటే ఫస్ట్ సారి అంటే దేని చూసి మీకు సాంగ్ రాయాలనిపించింది? ఇన్స్పిరేషన్ ఇచ్చిన సాంగ్ ఏంటి? చెప్పినా రాహుల్ శిల్పిగంజ్ అని చెప్పి ఆయన సాంగ్. ఇప్పుడు అంటే అది వేరు, దానికి కారణం వేరే. అంటే ఇప్పుడు పంజాబీ హిందీ సాంగ్స్ చూసి ఇన్స్పైర్ అయినా? హిందీ సాంగ్స్ నేను తీసుకొని ఆల్రెడీ హిందీ సాంగ్స్ ని కూడా ఫస్ట్ నేను దుబాయ్ వెళ్ళి షూట్ చేసిన అనే సాంగ్ ఉన్నది కదా, అదే అడుగుతున్నాను. పూరిను కసక్కే వాళ్ళని చూసి ఆ పాటను తీసుకొని ఆ ట్యూన్ తీసుకొని సొంతంగా నాకు అంటే పంజాబీ కొంచెం అర్థం అయితే కొంచెం అర్థం కాదు,
అట్లని చెప్పి నేను పంజాబ్ లిరిక్స్ తీసుకోలే. జస్ట్ వాళ్ళ బొమ్మ వాళ్ళ అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందన్న చూసి ఆ సిచ్యువేషన్ బట్టి కాన్సెప్ట్ తీసుకొని సొంతగా లిరిక్స్ రాసుకొని చేసిన అన్నట్టు ఇది. అది పోయిన కసకనే సాంగ్. అది ఎట్లుంటది అంటే అంతకుముందు కోడి తుప్పట్టక్క దిల్ జిత్తమ్మక్క అని చెప్పి పంజాబీ సాంగ్. అది కోడి తుప్పట్టక్క అని చెప్పి కొడితే వచ్చేస్తుంది ఆ సాంగ్. ఈ పోయిన కసక్క అని చెప్పి రీమేక్ చేసిన. మ్యూజిక్ చేంజ్ ఉంటది. మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ వచ్చిందన్న అంటే మీతో ఫాలో అప్ చేస్తున్నప్పుడు అది అలా అవకాశం ఎలా వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ ఫోక్లా ట్రెండింగ్ సాంగ్స్ ఏవి లేవు. ఆ ఉన్న ఇప్పుడు 3 సాంగ్స్ ఉన్నాయి వేరే, అంటే ఏవి లేవంటే ఇంకా వేరే వాళ్ళు ఏవి లేవు. నా ఉన్నాయి ఒక 3 సాంగ్స్. ఆ 3 సాంగ్స్ మొత్తం నాయే ఉన్నాయి. ఆ 3 సాంగ్స్ ఏది, ఒకటి గీత గీయరాదు రాత రాయరాదు అనే సాంగ్. అది ఎట్లుంటది అంటే గీత గీయారాదు రాత రాయరాదు చదువుకోలే దొరావో సంజీవరెడ్డి చదువు నేర్పు దొరావో సంజీవరెడ్డి బాయి గడ్డ కాడ దడకలడ్డా కాడ రోజు కలివే పిల్లావో నీలావేని చదువు నేర్పిస్తానే నా రంగాసానే. ఇది శేఖరణ పాట. ఇది మాణిక్యం అమ్మ అని చెప్పి ఈ పాట ఇచ్చింది. ఇది దాన్ని మొత్తం ఇక నేను చిన్న గింతంత లైన్ ఇస్తే మొత్తం రాసేసిన అన్నట్టుగా లిరిక్స్ మొత్తం రాసేసిన. అది ఆ సాంగ్ మంచి హిట్ అయింది. ఇన్స్టాలో ట్రెండింగ్ అది ఉన్నది. దానికన్నా ముందు ట్రెండింగ్ ఏది ఉన్నదంటే మళ్ళా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు ఓతివానాదా అనే సాంగ్. ఇక దీని తర్వాత అరే శనిగ చేన్లనిలా వాడి చేతులియావే సింధూరాల తువ్వాల చేతులియావే సింధూరాల తువ్వాల చేతులియనితో నాకు సెల్లెళ్ళున్నారో మాయాదారి మల్లేశ సెల్లెళ్ళున్నారో మాయాదారి మల్లేశ గా బంతి తోట్ల నిలవాడి బాసలడావే సింధూరాల తువ్వాల బాసలడావే సింధూరాల తువ్వాల బాసలాడనితో నాకు బావళ్ళున్నారో మాయాదారి మల్లేశ బావళ్ళున్నారో మాయాదారి మల్లేశ. ఇట్లుంటది అన్నట్టు ఈ సాంగ్. ఈ 3 సాంగ్స్ మంచి హిట్ అయినాయి అన్నట్టు. సో మొత్తం ట్రెండింగ్ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇవే 3 సాంగ్స్ దుమ్ము లేపుతుంది. సో వీళ్ళు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, చూస్తుంటూనే ఉంటారు కదా వాళ్ళు కూడా, ఇవి ట్రెండింగ్ ఉన్నాయి వీళ్ళని తీసుకొద్దామని చెప్పి వాళ్ళు అనుకొని శేషు అని చెప్పి మన డైరెక్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ అతని నుంచి నాకు ఫోన్ చేసింది. అతని నుంచి ఫోన్ వచ్చింది నాకు. అతను ఫోన్ చేసి ఇట్లా మీ సాంగ్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా, ఈ సాంగ్స్ మా దాంట్లో వాడాలి, మరి ఎప్పుడు వస్తారు అంటే ఇది సెకండ్ ఎపిసోడ్ ఉంది మరి సెకండ్ ఎపిసోడ్లో పాడాలి రండి అంటే ఇక సరే అని చెప్పి మేము వెళ్ళాం. సో మన సక్సెస్ఫుల్గా అయిపోయింది ఎపిసోడ్. టెలివిజన్ విషయం వచ్చినాక ఇప్పుడు అందరూ బిగ్ బాస్ ఫోక్ సింగర్లు కూడా బిగ్ బాస్ పోతున్నారు. మీకు ఏమైనా ఆలోచన ఉందా? లేకుంటే ఆలోచన అంటే నేను పిలిస్తే వెళ్తా, నా అంతా నేను పోవాలని చెప్పి నన్ను పిలవండి అని చెప్పి నేను కోరుకోను. అంటే దాని ఫస్ట్ ముందు మనము వెళ్తామనేసి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి, పిలవరు వాళ్ళు కదా దీనికి. అంటే మనకు నాకున్న ఐడియా నాలెడ్జ్ ప్రకారం నేను చేసిన చాలా ఇప్పుడు చాలా అంటే చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఎప్పుడు మన అంతే ఫోక్ సైడ్ చూసినాను, ఆ సైడ్ ఎప్పుడు చూడలే. దాని గురించి మనకు ఎక్కువ అంటే పిలిచారు అనుకో ఖచ్చితంగా నేను పోతా. జనాలకి నాకు ఎవరైతే నా ఫ్యాన్స్ ఉన్నారో జనాలకి కానీ ఫ్యాన్స్ కానీ మంచి ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ లో కూడా ఇస్తా మంచి మంచి పాటలతో. మీవి మొత్తం హిట్ అయిన అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడండి. చిన్నదోరా బంగుల మీద సిన్నదోరా బంగుల మీద సిటీలెయ్యకురో చిన్నదోరా బంగుల మీద సిటీలయ్యా నీకు నేను సిటీలయ్యా నీకు నేను మేరా బావానే సిటీలయ్యా నీకు నేను సిటీలేస్తే సంధిల మంది సిటీలేస్తే సంధిల మంది మరలా చూసురురో సిటీలేస్తే సంధిల మంది మంది చూస్తే నాకేం భయం మంది చూస్తే నాకేం భయం నా మామ బిడ్డావే మంది చూస్తే నాకేం భయం. నెల్లూరి కాడ కల్లు వల్ల కాడ కలరాని మాట కలిసే మా అమ్మ నన్ను చూడ నేనెంతో నేరమైతే గదరా చెల్మోహానురంగా నేనెంతో నేరమైతే గదరా. నెల్లూరి కాడ కల్లు వల్ల కాడ తడి చెట్టు తాటి కళ్ళు నువ్వు దాగా నేను దాగా మీ అమ్మ నన్ను చూడ నేనెంతో నేరమైతే గదనే చిల్ల సిన్ని రంగి నేనెంతో నేరమైతే గదనే. వాకిట్ల కూసోని జాకెట్లు గుట్టంగా సప్పట్లు కొడతావా ఓ రాములు బావా సప్పట్లు కొడతావా ఓ రాములు బావా
మా ఊరు బక్కోడు ఉన్నోడు ఒక్కోడు నాకొక్క సోపాతే నా సక్కటి పోరి వానికి కొట్టిందే నేను సప్పట్లు మారి ఎర్రల్ల వంపుల మద్దట్లు తిరగంగా నా గొలుసు పోయిందే ఓ రాములు బావ నా గొలుసు పోయిందే ఓ రాములు బావ అయ్యది కాదు అవ్వది కాదు ప్రేమతో తెచ్చిందే నా సక్కటి పోరి ఏడవ కొట్టినవే ఆ గొలుసులు మారి జొన్న సెల్లాను నీలుసుంటే నిన్ను చూసిన గమ్మతే రెడ్డి జొన్న సెల్లాను నీలుసుంటే జోరుదారు మాటలు చెప్పి గాలి మేడలు గట్టకెలచ్చి జోరుదారు మాటలు చెప్పి కద్దరంగి తొడిగడ్డి రెడ్డి కొంటె చూపును చూస్తావే రెడ్డి కద్దరంగి తొడిగడ్డి రెడ్డి నీ మీద మనసాయలచ్చి నిన్ను మనం వాడుకుంటానే లచ్చి నీ మీద మనసాయలచ్చి వన్నేలాడి జోరు జొన్నా వయ్యా బోధమురాయే వన్నేలాడి జోరు జొన్నా వయ్యా బోధమురాయ నీది మునుము నాది మునుము నేనే వద్దా నిన్నే చూద్దా వన్నేలాడి జోరు జొన్నా వయ్యా బోధమురాయే వన్నేలాడి జోరు జొన్నా వయ్యా బోధమురాయే ఇది ఇది రాబోతుంది సాంగ్ ఇది నెక్స్ట్ రాబోతుంది ఇది కూడా ఇంకోటి అరే రే అబ్బబ్బగా పొరి ఏముందిరో జబ్బరా జాకెట్ వేసిందిరా లబ్బారు బొమ్మలే పోతుందిరో లవసకులా వాడుతున్నదిరా బొట్టు మీద బొట్టు పెట్టింది పోరి బొట్టు కింద సీర కట్టింది ప్యారే బొట్టు మీద బొట్టు పెట్టింది పోరి బొట్టు కింద సీర కట్టింది ప్యారే ఇది ఇట్లుంటా అన్నట్టు ఇది కూడా రాబోతుంది సాంగ్ నేనే వాడిన ఇంకోటి రాబోయే సాంగ్ ఇది కూడా ఉంది సక్కటి బంగుల కూలి కత్తావా నా బక్కడి పోరి కూలి కత్తావా నా బక్కడి పోరి కూలి కత్తే కైకీలంతారో నా ఉప్పారోడ కైకీలంతారో నా ఉప్పారోడ కూలి లేదు నాలి లేదు నీ మీద నా మనసే నా సక్కటి పోరి నీ మీద నా మనసే నా బక్కటి పోరి ఇట్లా. ఓకే, మరి ఇప్పుడు పాడినందుకు ఎంత రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు? అది రెమ్యునరేషన్ అంటే అందరికి మంచి రీజనబుల్ ప్రైజ్ తీసుకుంటున్నా అందరికి, అంటే ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా, అంటే ప్రొడ్యూసర్లు కొంతమంది హై ప్రొడ్యూసర్స్ ఉంటారు, కొంతమంది లో బడ్జెట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, అందరికి కన్వీనెంట్గా తీసుకుంటా. ఎట్లా అంటే ఇప్పుడు మీ యూట్యూబ్లో గల్లీలో ఒక పాట ఉంది కదా, దాంట్లో వచ్చిన రెవెన్యూ అంటే డిజిట్లో చెప్పండి, ఫిగర్ అప్రాక్సిమేట్లీ 20 above వస్తుంది. ఎందుకు అడుగుతున్నా అంటే అప్కమింగ్ వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ చేయడానికి అడుగుతున్నాయి. ఉంటుంది మంచి మంచి పాటలు వేసుకుంటే మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇంకా వేరే పాటలకి హైయెస్ట్ వచ్చినాయి ఇంకేమున్నాయి సాంగ్స్? నా పాటలన్నీ హిట్లే, కాకపోతే అన్ని నా ఛానల్ కాకుండా కొన్ని బయట ఛానల్ కూడా ఉన్నాయి, బయట కూడా రాస్తున్నా కాబట్టి అందరికి అందరి ప్రొడ్యూసర్లు కూడా మంచిగా చేసుకోవాలి, వాళ్ళు బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది అట్లా. సో ఇట్లు వాళ్ళకు కూడా ఇస్తేనే కదా మన దగ్గరికి వచ్చేది అట్లా. సో కాబట్టి వాళ్ళకు కూడా మంచి మంచి ఇట్లు ఇస్తూనే నా ఛానల్ కూడా చేసుకుంటున్నా. థ్యాంక్ యూ, మీ బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మంచి పాటలు పాడినందుకు వెరీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.